ఓకేనా? నిన్నటి దినం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన వార్త. అన్ని పత్రికలు, అన్ని టీవీ ఛానల్స్లలో విస్తృతంగా, ప్రధానమైన టీవీ ఛానల్స్ అన్ని పేపర్లన్నీ ఆర్టికల్స్ రాసినాయి, చూపించినాయి. విషాదకరమైనటువంటి వార్త. సమాజంలో ఇంకా చాలా చైతన్యం రావాల్సిన అవసరము, చట్టం చాలా కఠినమైన నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన ద్వారా ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏంది ఈ సంఘటన అంటే, తెనాలిలో గీతాంజలి అనే ఒక వివాహిత భర్త, ఇద్దరు అమ్మాయిలు, చిన్న పిల్లలు, బొమ్మల మాదిరి ఉండారు ఆ పిల్లలు కూడా, ముద్దుగా బడిగిపోయే పిల్లలు. ఆ గీతాంజలి అనే వివాహితకు పేదరాలై ఇంటి పట్టా జగనన్న హయాంలో ఆ పాప పేరుతో ఇంటి పట్టా వచ్చింది. ఇంటి పట్టా మా ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు పంచుతూ ఉన్నప్పుడు తీసుకుంది. మీడియా అడిగితే ఎంతో సంతోషంగా చెప్పింది. పాపం, నా డ్రీమ్ అన్నా, ఇది నా జీవిత ఆశయం, నా జీవిత కళ, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలా అనేది. పేదరాలు నేను, జగనన్న దయ వలన నాకు ఇంటి కళ నెరవేరింది, పట్టా వచ్చిందని పట్టా చూపించి చాలా యాంగ్జైటీగా, ఉత్సాహాన్ని ప్రదర్శించి ఆ పాపం ముఖమంతా విప్పారి నిండు పున్నమి మాదిరి ఆ పాపం ముఖం మాట్లాడుతుంటే నేను చూసిన. అంత సంతోషంగా మాట్లాడి జగనన్నకు కృతజ్ఞతలు చెప్పి నా డ్రీమ్ నెరవేరిందని చెప్పింది. అప్పుడు ఒక ప్రశ్న ఒకరు అడిగినారు, విలేకరి, దీనికి ఏమైనా డబ్బు కట్టినావా అని. ఒక్క రూపాయి డబ్బు కట్టలేదన్నా, ఇంకా జగనన్నే మాకు మా పెన్షన్, నేను అమ్మఒడి తీసుకునే, నాకు ఇచ్చినది నా బిడ్డ పేరుతో డిపాజిట్ చేసిన, నాకు ఆనా చేసినాడు, ఒక్క రూపాయి లంచం లేదు, అన్న గ్రేట్ అని చెప్పింది. ఇదబ్బా అన్న గ్రేట్ అని చెప్పిందిలే, అన్న ఇంటి పట్ట నా డ్రీమ్ అనిలే. ఇది ఆ పాప చేసిన పాపం. ఇది ఆ గీతాంజలి రాసుకునే మరణం. తనకు తాను మాట అనిందని చెప్పి దరిద్రమైన ముండా కొడుకులు, ఈ జనసేనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నా కొడుకులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేసినారు. ఆ పాప పట్ల అసభ్యకరంగా విపరీతంగా వేధించినారు. 4-5 రోజులు అసభ్యకరమైనటువంటి మాటలు. ఒక మగపిల్లోడు, ఒక చెల్లెలు గురించి మాట్లాడలేని మాటలని దాంట్లో ట్రోలింగ్ చేసినారు. ఆ పాప మనసు పైన దాడి చేసినారు, ఆ పాప వ్యక్తిత్వం పైన దాడి చేసినారు. సున్నితమైన హృదయం కలిగినటువంటి ఆ చెల్లెలు గీతాంజలి గత 3-4 రోజులుగా ఈ ట్రోలింగ్ చూసి తట్టుకోలేక భర్తకు చెప్పకుండా తనలో తను ఏడ్చుకుంటూ చీకట్లో 3 గంటలకు లేచి సోషల్ మీడియాలో చూస్తే ఆ ట్రోలింగ్ చూసి ఏడుస్తా అంటే ఒకరోజు భర్త అడిగినాడు, ఏం ఆరోగ్యం బాగాలేదు, ఎందుకు ఏడుస్తున్నావు అని. అబద్ధం చెప్పింది మొగునికి, ట్రోలింగ్ గురించి చెప్పలే, ఏదో ఆరోగ్యం బాగాలేదో కూడా చెప్పి చిట్ట చివరకు ఆ మానసిక వేదన తట్టుకోలేక, ఆ అవమానాన్ని తట్టుకోలేక సున్నిత హృదయస్తులైనటువంటి గీతాంజలి రైల్వే ట్రాక్ దగ్గరికి పోయి చివరి ఫోన్ భర్తకు చేసి రైలు కింద తలకాయ పెట్టింది, చనిపోయింది. ఏమనాలా? దేనికి నాగరికత? ఈ సోషల్ మీడియా, ఈ విజ్ఞానం అంతా మంచి కోసం కనిపెడితే మరి దరిద్రముండా కొడగలారా, మనుషుల ప్రాణాలు తీసేదానికి, మనుషుల యొక్క మనస్తత్వం మీద దాడి చేసేదానికి, వ్యక్తిత్వాన్ని హీనపరిచి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకుపోయినారంటే ఇది ఆత్మహత్య కాదు. ఎవరైతే ఆ సోషల్ మీడియాలో ఆ సెల్లులో ట్రోలింగ్ చేసినారో వాళ్ళు హత్య చేసినారు. వాళ్ళ మీద 302 సెక్షనే పెట్టాలా, 302, 306 పెట్టినారు, 302 పెట్టాలా, ప్రేరేపితమైన సెక్షన్ పెట్టినారు 306 అని. వాళ్ళ మీద ప్రేరేపితం కూడా కాదు, 302 పెట్టాలా, మర్డర్. ఇంకా అంతకంటే కఠినమైన చర్యలు ఏమైనా ఉంటే కూడా తీసుకోవాలా. రేపొద్దున ఎవరైనా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనుషులపైన, వాళ్ళ మనస్తత్వం పైన, వాళ్ళ వ్యక్తిత్వం పైన దాడులు చేసి హీనపరిచి కుటుంబాల మధ్య చీలికలు తెచ్చి 3 పిల్లలకు తగరారు పెట్టి బిడ్డలు, అమ్మలు, కొడుకులు, అమ్మలను అసహించుకునే పరిస్థితులు ఏంటేంటో చేసి చీలిక చేస్తారు ఆ కుటుంబాల్లో. మీరు మనుషులా, గార్దులా? మీరు
దేనికి సోషల్ మీడియా ఉపయోగించుకోవాల్సింది? మంచి సందేశం ఇచ్చేదానికి, జ్ఞానం ఇచ్చేదానికి, ప్రపంచవ్యాప్తంగా జరిగే సమస్యలను సంఘటనలను చెప్పడానికి, చైతన్యపరచడానికి సోషల్ మీడియా. దరిద్రం నా కొడుకులు తెలుగుదేశం పార్టీ, జనసేన నా కొడుకులే ఇప్పుడు క్షమాపణ చెప్తారు. మళ్ళీ ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఇంకా బీదోళ్ళు వాళ్ళు. 2 పిల్లలు ఉంటారు, అంత పిల్లలు స్కూల్ పోయే ఆడపిల్లలు. వాళ్ళమ్మ ఫోటో దగ్గర నిలబడి బిక్కు బిక్కుమని ఏడుస్తూ ఉంటే మీ మనసు కరగలేదా? దరిద్రం నా కొడుకులారా మీకు. పనికిమాల రాజకీయాల కోసం, పనికిమాల ఓట్ల కోసం ఒక ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఆ మంచిని అభినందిస్తూ మాట్లాడితే ఆడపిల్ల మీద, ఒక ఓటర్ మీద కూడా మీ ప్రభావం. మా మీదంటే మాట్లాడినారు, మమ్మల్ని చెప్తూ కొడతాన్నారు, ఇంకొకటి మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినారు, జగన్మోహన్ చెల్లెలు మాట్లాడినారు, రోజమ్మను మాట్లాడినారు. లాస్ట్కి ఒక ఓటర్ మీదనా? అది ఆడపిల్ల మీద, అది అసభ్యకరమైన పదజాలంతోనా? 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. చనిపోయిన ఆ కుటుంబానికి, ఆ పాపకు 20 లక్షల రూపాయలు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేయమని చెప్పినారు. కఠినమైన చర్యలు సరిపోదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యునిగా, దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలలో ఒక ప్రజలుగా, ప్రజాస్వామ్యం పట్ల విలువ కలిగిన మనిషిగా రాచమల్లు గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. వారిపైన కఠినమైనటువంటి సెక్షన్లే నమోదు చేయాలా. 306 కాదు, ఇంకా వారికి తప్పకుండా యావజ్జీవిత ఖైదు పడేంత శిక్షనే చేయాలా. వాళ్ళకు సోషల్ మీడియాలో ఎట్లంటే అట్లా ప్రకటిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలు చట్టాలు చేయాలా. నేను కూడా త్వరలో ఇంకా 2 రోజులకైనా 3 రోజులకైనా నా మానవతా హృదయం తెనాలి వైపే ప్రయాణం చేయిస్తుంది పోవాలని చెప్పి. ఆ జరిగిన గీతాంజలి జరిగిన బాధ నా మనసును ఎంతో కలిసివేస్తూ ఉంది. ఒక మనిషిగా, ఒక హృదయం కలిగిన మనిషిగా నేను కూడా తెనాలికి పోయి ఆ పిల్లలను చూసి, ఆ తండ్రిని ఓదార్చి, మేము కూడా చేతనైనంత సహాయం ఆ కుటుంబానికి అందించి ఒక ధైర్యాన్ని ఇచ్చి రావాలని ఉండాం. తప్పకుండా నేను నా వాళ్ళని కలిసి తెనాలికి పోతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.